స్టాటిస్టిక్స్ చాప్టర్ నుంచి చూస్తే కనుక ఫైండింగ్ మీన్ ఆఫ్ గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ డేటా అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. చాలాసార్లు వస్తుంది. అయితే మీన్లో చూస్తే కనుక మనం దేర్ ఆర్ 2 డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఓకే, ఒకటి మన దగ్గర డేటా ఇచ్చేసి మీన్ కనుక్కోమని అడుగుతారు. ఓకే, రెండో టైప్ ఆఫ్ ప్రాబ్లం ఏంటంటే డేటా అంతా ఇచ్చేస్తారు, ఏదో ఒక మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ లాంటిది ఒకటి ఉంటుంది అండ్ మీన్ వాల్యూ కూడా ఇస్తారు. ఈ మిస్సింగ్ ఫ్రీక్వెన్సీని కనుక్కోమంటారు. అర్థమైందా? డేటా కంప్లీట్గా ఇచ్చేసి మీన్ కనుక్కోమంటాం. లేకపోతే కనుక డేటాలో ఒక పాయింట్ మిస్ చేసి ఆ పర్టికులర్ పాయింట్ కనుక్కోమంటాం. అలా కనుక్కోమన్నప్పుడు మీన్ ఆఫ్ ద డేటా కూడా ఇచ్చేస్తారు. ఈ 2 కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ జనరల్గా వచ్చే ఛాన్స్ ఉన్న ప్రాబ్లమ్స్. అండ్ ఇవి మనం ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ నుంచి రిపీటెడ్గా వస్తున్న క్వశ్చన్స్ని తీసుకున్నాం మనం ఇక్కడ. ఓకే, ఈ 2 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి చూపిస్తాను. బాగా ప్రాక్టీస్ చేయండి సో దాట్ యూ విల్ బీ ఏబుల్ టు ఆన్సర్. ఓకే, మనకి ఎగ్జామ్లో మీన్ బేస్డ్ క్వశ్చన్ ఏది ఇచ్చినా కానీ మీరు ఆన్సర్ చేయగలగాలి. ఓకే, in our channel we have videos on math concepts, example problems, exercise problems and important questions from old question papers and model papers. Subscribe to our channel now and share it with your friends. Thank you. Find the mean age of 100 residents of a colony from the following data. మనకి చూస్తే age in years and number of persons data ఇచ్చారు, రైట్? 0 to 10 years ఏజ్ బ్రాకెట్ తీసుకుంటే 10 పీపుల్ ఉన్నారు, 10 to 20 బ్రాకెట్ తీసుకుంటే 15 పీపుల్ ఉన్నారు. అలా టోటల్ 100 రెసిడెంట్స్ డేటా ఉంది మన దగ్గర. ఎప్పుడైనా మనకి డేటా ఇలా ఇస్తే మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయాల్సినప్పుడు ఫస్ట్ ఏం చేస్తామంటే కాలం ఫార్మాట్లో రాసుకుంటాం. ఇది రో ఫార్మాట్లో ఉంది కదా, కాలం ఫార్మాట్లో రాస్తే కనుక మనకి ఏజ్ ఇన్ ఇయర్స్ ఒక కాలంలో రాస్తాం, నెంబర్ ఆఫ్ పర్సన్స్ దాన్నే ఫ్రీక్వెన్సీ అంటాం, రైట్? అది సెకండ్ కాలంలో రాస్తాం. మీరు ఇచ్చిన డేటాని ఫస్ట్ ప్రాబ్లం స్టార్ట్ చేయాల్సినప్పుడు చూడాల్సింది ఏంటంటే ఇంక్లూజివ్ ఫామ్లో ఉందా లేదా అనేది. ఇంక్లూజివ్ ఫామ్ అంటే దీని అప్పర్ లిమిట్ 10 ఉంది కదా, నెక్స్ట్ క్లాస్ లోయర్ లిమిట్ కూడా 10 ఉండాలి. ఓకే, ఇది 10 నుండి ఇక్కడ 11 ఉంటే కనుక అది ఇంక్లూజివ్ ఫామ్లో ఉన్నట్టు కాదు. మనం ఫస్ట్ ఇచ్చిన డేటాని ఇంక్లూజివ్ ఫామ్లో ఉందో లేదో చూసుకోవాలి. ఇంక్లూజివ్ ఫామ్లో లేకపోతే తెచ్చుకోవాలి. బట్ మనకి లక్కీగా ఇక్కడ ఇంక్లూజివ్ ఫామ్లోనే ఇచ్చేశారు, రైట్? ఇక్కడ 20 ఉంది, ఇక్కడ 20 ఉంది, ఇక్కడ 30 ఉంది, ఇక్కడ 30 ఉంది. సో ఇంక్లూజివ్ ఫామ్లోనే ఉంది, రైట్? ఆల్ దీస్ క్లాసెస్ ఆర్ ఇన్ ద ఇంక్లూజివ్ ఫామ్, సో నథింగ్ టు వరీ. సో ఇంక్లూజివ్ ఫామ్లోనే ఉంది. నెక్స్ట్ మీన్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి అని చూస్తే మీన్ దట్ ఈస్ ఎక్స్ బార్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ డివైడెడ్ బై సిగ్మా ఎఫ్ఐ. మీకు చూస్తే ఎఫ్ఐ డేటా మనకు ఆల్రెడీ ఉంది, ఎక్స్ఐ లేదు, రైట్? ఎక్స్ఐ అంటే ఏంటి? క్లాస్ మార్క్. క్లాస్ మార్క్ ఎలా వస్తుంది మనకంటే లోయర్ క్లాస్ లిమిట్ ప్లస్ అప్పర్ క్లాస్ లిమిట్ డివైడెడ్ బై 2 చేస్తే వస్తుంది. ఓకే, సో క్లాస్ మార్క్ xi is going to be lower class limit that is 0 plus upper class limit that is 10. This is 10 divided by 2, right? Equal to 5. దీనికి వచ్చేసరికి 10 plus 20 divided by 2 అంటే that is 30 by 2 that is equal to 15. Okay, next 20 plus 30 divided by 2 అంటే 50 by 2 that is equal to 25, right? Next one 30 plus 40 divided by 2. 30 plus 40 is 70, right? 70 divided by 2 equal to 35. Next one is 40 plus 50 అంటే 90. 90 divided by 2 is 45. Next one is 50 plus 60 అంటే 110 divided by 2 that is equal to 55. Next one is 60 plus 70, right? That is 130 divided by 2 equal to 65. Class mark అన్నీ వచ్చేసినాయా? ఓకే, నౌ నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనం వీటిని సమ్ చేసి చూసుకోవాలి. 10 plus 15 25 plus 25 50 plus 25 75 85 95 100. Sigma fi equal to 100.
ఓకే. డైరెక్ట్‌గా రాసేయొచ్చు. కౌంట్ ఎందుకు చేస్తున్నాం అంటే మనం, ఇక్కడ నుంచి ఈ కాలమ్ ఫార్మాట్‌లో రాసేటప్పుడు ఏమన్నా గబుక్కుని బై మిస్టేక్ 10 రాయబోయి 9 రాసామనుకుందాం ఇక్కడ. ఆ ప్రాబ్లమ్ వచ్చే ఛాన్స్ ఉంది రైట్. అందు గురించి బెటర్ టు చెక్ సిగ్మా ఎఫ్ఐ 100 వచ్చిందా లేదా అనేది. ఎందుకంటే ఇక్కడ 100 రెసిస్టెన్స్ అన్నారు కాబట్టి 100 ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, మీరు రాసేసుకోవచ్చు. కానీ బెటర్ టు కన్ఫర్మ్, ఒకసారి యాడ్ చేసుకోవడం ద్వారా కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకోండి. ఓకే, నౌ మన దగ్గర ఎఫ్ఐ ఉంది, ఎక్స్ఐ ఉంది రైట్. సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ కనుక్కోవచ్చు రైట్. అది చేద్దాం ఇప్పుడు. ఎఫ్ఐ ఉంది, ఎక్స్ఐ ఉంది. ఎఫ్ఐ ఎక్స్ఐ కావాలంటే ఏంటి, 10 into 5 రైట్, దట్ ఈస్ ఈక్వల్ టు 50. 15 into 15 that is 225. 25 into 25 that is 625. 25 into 35 that is equal to 875. 10 times 45 that is 450. 10 times 55 that is 550. 5 times 65 is 325. మనకి ఈ ఫార్ములాలో సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ కావాలి రైట్. మన దగ్గర ఎఫ్ఐ ఎక్స్ఐ డేటా ఉంది, వీటన్నిటిని యాడ్ చేయండి. 50 plus 225 plus 625, 8 plus 875 plus 450 plus 550 plus 325 చేస్తే మనకి సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ ఈక్వల్ టు 3100 అని వచ్చింది. సో ఇప్పుడు మీన్ ఏమవుతుంది, 3100 divided by 100 right, that is equal to 31 right. So mean equal to 31. అర్థమైందా, mean age of 100 residents in this colony is 31 years. ఇంతే సింపుల్. స్టెప్స్ అన్నీ గుర్తుపెట్టుకోండి. ఏం చేస్తున్నామో ఈ ఫార్ములా గుర్తుంటే కనుక మనకి స్టెప్స్ ఏమేమి చేయాలో కూడా తెలిసిపోతుంది మనకి ఈజీగా. ఓకే, following distribution shows the daily pocket allowance of children of a locality. The mean pocket allowance is 18 rupees. Find the missing frequency f. మన దగ్గర చూస్తే కనుక allowance and number of children డేటా ఉంది మన దగ్గర. 11 to 13 rupees 7 childrensకి ఉంది. 13 to 15 rupees 6 childrensకి ఉంది. ఇలా మన దగ్గర డేటా ఉంది రైట్. 19 to 20 allowance ఎంతమంది పీపుల్కి ఉందో మనకు తెలియదు, అదే కనుక్కోవాలి మనం రైట్. మీన్ అలవెన్స్ డేటా ఇచ్చి 18 రూపీస్ అని ఇచ్చేసారు మనకి. ఆ ఇన్ఫర్మేషన్ని, ఈ టేబుల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ యూస్ చేసుకుని మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. రో ఫార్మాట్లో ఉంది కదా, కాలం ఫార్మాట్లోకి రాసుకోండి ఫస్ట్ స్టెప్. ఓకే, రాసుకున్న తర్వాత మీరు చూడాల్సింది ఏంటంటే ఇది క్లాసెస్ ఇంక్లూజివ్ ఫామ్లో ఉన్నాయా లేదా అనేది. 13 అనేది అప్పర్ క్లాస్ లిమిట్ రైట్. నెక్స్ట్ క్లాస్ లోయర్ క్లాస్ లిమిట్ కూడా 13 ఉండాలి, ఉంది కదా, అంటే ఇది ఇంక్లూజివ్ ఫామ్లోనే ఉన్నట్టు. ఇది చూడండి 17 ఇంక్లూజివ్ ఫామ్లోనే ఉంది కాబట్టి నథింగ్ టు వరీ, వీ కెన్ గో అహెడ్ విత్ దిస్ ఇట్ సెల్ఫ్ రైట్. సో మీన్ ఫార్ములా ఏం చెప్తుంది, సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ డివైడెడ్ బై సిగ్మా ఎఫ్ఐ రైట్. ఇక్కడ మనకి ఎఫ్ఐ డేటా ఉంది, నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ డేటా. ఓకే, ఎక్స్ఐ తెలియదు. ఎక్స్ఐ అంటే క్లాస్ మార్క్ రైట్. హౌ క్లాస్ మార్క్ ఈస్ డిఫైన్డ్, లోయర్ క్లాస్ లిమిట్ ప్లస్ అప్పర్ క్లాస్ లిమిట్ డివైడెడ్ బై 2 రైట్. అంటే దీనికి లోయర్ క్లాస్ లిమిట్ 11 ప్లస్ అప్పర్ క్లాస్ లిమిట్ 13 divided by 2. This is 24 divided by 2, that is equal to 12. Okay, next one is 13 plus 15 enta 28 divided by 2, that is 14 right. Next one is 15 plus 17, that is 32 divided by 2, that is equal to 16. 17 plus 19, that is 36 divided by 2, that is equal to 18. 19 plus 21, that is 40 divided by 2, that is equal to 20. 21 plus 23, that is 44 divided by 2, that is equal to 22.
23 plus 25, that is 48 divided by 2, that is equal to 24. సో మనకి క్లాస్ మార్క్ కూడా వచ్చేసింది. నెక్స్ట్ థింగ్ ఏంటి, సిగ్మా ఎఫ్ఐ వాల్యూ కనుక్కుందాం. దానికోసం ఏం చేయాలి, 7 + 6 + 9 + 13 + f + 5 + 4 సమ్ చేస్తే మనం 44 + f అని రాస్తాం. అర్థమైందా? 7 + 6, that is 13, right? 13 + 9, 22, 22 + 13, 35, 40, 44 + f. ఓకే, మనకి నెక్స్ట్ కావాల్సింది fi టైమ్స్ xi అండ్ దాని సిగ్మా, రైట్? సో fi xi కావాలి అంటే మనకి ఏం చేస్తాం, 7 × 12 అని రాస్తాం, రైట్? 7 × 12 is 84, 6 × 14, that is equal to 84, 9 × 16, that is equal to 144, 13 × 18 equal to 234, f × 20 దీన్ని 20f అని రాస్తాం. ఓకే, 5 × 22 equal to 110, 4 × 24 equal to 96. సో వీటినన్నిటినీ సమ్ చేయండి. ఇప్పుడు ఈ 20f అనే దాన్ని పక్కన పెట్టి మిగిలినన్నిటినీ సమ్ చేస్తే మనకి 752 వస్తుంది. తర్వాత ప్లస్ 20f అని రాసేయండి. మన దగ్గర ఇప్పుడు సిగ్మా fi xi ఉంది, సిగ్మా fi ఉంది. సో మీన్ కనుక్కోవచ్చా? సో మీన్ ఈక్వల్ టు x బార్ ఈక్వల్ టు 18 అని మన దగ్గర డేటా ఉంది కదా. 18 ఈక్వల్ టు 752 + 20f డివైడెడ్ బై 44 + f. దీన్ని ఏం చేస్తామంటే 18/1 అని రాసుకొని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. చేస్తే 18 × 44 + f ఈక్వల్ టు 752 + 20f, రైట్? సో దీన్ని మల్టిప్లికేషన్ చేసి సింప్లిఫై చేస్తే మనం 752 + 20f ఈక్వల్ టు 792 + 18f. ఈ 18f 20f ఒక సైడ్కి, ఈ నెంబర్స్ ఒక సైడ్కి మూవ్ చేస్తే కనుక 2f ఈక్వల్ టు 40 అని వస్తుంది. 2f ఈక్వల్ టు 40 అంటే f ఈక్వల్ టు 40 డివైడెడ్ బై 2, దట్ ఈస్ ఈక్వల్ టు 20. సో మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ ఏంటి, 20. అర్థమైందా? ఫార్ములా గుర్తుంటే ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. ఓకే.